India, welcome to Bombay City. థ్యాంక్ యూ. Welcome. ఓ భారత టూరిస్టు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ కాబూల్లోకి బైక్ మీద వెళ్తున్నాడు. సరిగ్గా చెక్ పోస్ట్ దగ్గర బైక్ ఆపి పత్రాలు అడిగాడు తాలిబాన్ సెక్యూరిటీ. తాను భారత్ నుంచి వస్తున్నానని చెప్పగానే వెల్కమ్ చెప్పాడు, సెల్యూట్ కూడా కొట్టాడు. మాకు భారతీయులంటే చాలా ఇష్టం అన్నాడు. మీరు పత్రాలేమీ చూపించనక్కర్లేదు, సంతోషంగా వెళ్ళమన్నాడు ఆ సెక్యూరిటీ. ఈ ఒక్క ఉదాహరణ చాలు మన దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నారు. అంతెందుకు పాకిస్తాన్ మీద భారత్ గెలవగానే ఆఫ్ఘనిస్తాన్ లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వేలాది మంది వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. భారత విజయాన్ని ఆస్వాదించారు, పాక్ ఓటమిని ఎంజాయ్ చేశారు. మాకు ఎంతో సాయం చేస్తోంది భారత్, మీకు మేము సాయంగా ఉంటామన్నారు. ఎందుకంటే మనం చేసే సాయం ఆ దేశ అభివృద్ధికి అవసరం. ఇప్పటికీ తిండి గింజలు ఇతర అవసరాల కోసం ఆఫ్ఘాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఫుడ్ ఎగుమతులు, మెడిసిన్స్ ను ఇతోధికంగా భారత్ సాయం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కి 20 అంబులెన్స్లు ఇచ్చింది. ఆఫ్ఘాన్ విద్యార్థులు మన భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు ఆరోగ్యపరంగా చికిత్స కోసం సాయం చేస్తామని ప్రకటించింది భారత్. అయితే ఈ ఆఫ్ఘాన్ భారత్ కలయిక పాకిస్తాన్ కు మంటరైపోయింది. అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాడులు మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తిరిగి దాడులు మొదలుపెట్టింది. అమెరికాను చూసుకొని ఈ పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లోని ఆర్మీ బేస్ ను తమకివ్వాలని ట్రంప్ బెదిరిస్తున్నాడు. చైనాకు దగ్గరగా ఉంటుందని ట్రంప్ ఈ బేస్ కోసం ఆరాటపడుతున్నాడు. కానీ తాలిబాన్లు ఎవరికి తలవంచరు. ప్రాణాలు పోయినా పోరాటం ఆపరు. అమెరికానే వణికించాం, పాకిస్తాన్ మాకు లెక్క అంటున్నారు. నిజమే, వాళ్ళు తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తం పేలుళ్లతో వణికించేయగలరు. అదే విషయాన్ని ప్రభుత్వం కూడా ప్రకటించింది. తామేంటో చూపిస్తామంటోంది.